టాలీవుడ్ లో కార్మికుల సమ్మె కొనసాగుతూనే ఉంది. వరుసగా 4వ రోజు కూడా షూటింగ్లు బంద్ అయ్యాయి. 30% వేతనాలు పెంచాలనే డిమాండ్ విషయంలో కార్మికులు పట్టు వీడట్లేదు. కృష్ణానగర్ అడ్డా మీద కార్మికులు నిరసన తెలుపుతున్నారు. తమ వేతనాలు 30% పెంచినా తక్కువే అని కార్మికులు పేర్కొంటున్నారు. సినిమాపై ఫ్యాషన్ తో ఎన్నో కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులు. అయితే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పై సినీ కార్మికులు మండిపడుతున్నారు. వేతనాలు పెంచమన్నప్పుడే స్కిల్స్ గుర్తొస్తాయా అని ప్రశ్నిస్తున్నారు. స్కిల్ లేకుండా అంతర్జాతీయ సినిమాలు తీసారా అని నిలదీస్తున్నారు. కొత్తగా వచ్చిన నిర్మాతలనైనా తాము దేవుడుగానే చూస్తామని చెబుతున్నారు. స్కిల్ ఉన్న నిర్మాతలే సినిమాలు తీస్తున్నారా అని సినీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. మనం చూస్తున్న 4 రోజుల నుంచి కూడా సినీ కార్మికులు వేతనం పెంచాలంటూ కూడా 30% పెంచినా ఇంకా తక్కువే అవుతుంది అంటున్నారు. 4 రోజుల నుంచి షూటింగ్స్ అన్ని బంద్ అయిపోయాయి. నేను చిరంజీవితో కూడా మాట్లాడారు. ఏం జరుగుతుందో ఏంటి, అటు ఈ టైంలో పెంచే ఛాన్స్ లేదని చెప్పి నిర్మాతలు చెప్తున్నారు. మరి దీనికి ఒక కొలిక్కి వచ్చే అంశం ఎప్పుడనేది వెయిట్ చేస్తున్నటువంటి తరుణం. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ ప్రవీణ్. కార్మికుల సమ్మె 4వ రోజు చేరింది. స్టిల్ ఇప్పటికి ఇంకా ఏ క్లారిటీ రాలేదు. బాలకృష్ణతో మీట్ అయ్యారు, చిరంజీవితో మీట్ అయ్యారు, వారి సమస్యలను చెప్తున్నారు. కానీ ఈ టైంలో పెంచే అవకాశం లేదంటూ నిర్మాతలు చెప్తున్నారు. పెంచితే తప్ప షూటింగ్స్ కి రాము అంటూ కార్మికులు చెప్తున్నారు. దీనికి కొలికొచ్చే అవకాశం ఎప్పుడు అనుకోవచ్చు? అయితే ఇది ఏదైతే ఈ యొక్క ఫిలిం విషయం లోపల ఫిలిం ఛాంబర్ లో కానీ అక్కడ కార్మికులు ఎవరైతే ఉన్నారో గత 4 రోజుల నుండి అయితే ధర్నా చేస్తున్నారు. 4 రోజుల నుండి చేస్తున్నటువంటి క్రమం లోపల షూటింగ్స్ అన్ని కూడా బంద్ చేసి 4 రోజుల నుండి ధర్నా నిర్వహిస్తున్న క్రమం లోపలనే ఆ డైరెక్టర్లతో కూడా అయితే మంతనాలు జరుపుతున్నారు. అటు ఆ హీరోలు ఎవరైతే సినీ ఇండస్ట్రీలో పెద్ద హీరోలు ఉంటారో చిరంజీవితో కూడా మంతనాలు జరిపినట్టు తెలుస్తుంది. అదేవిధంగా బాలకృష్ణతో కూడా నిన్న మాట్లాడడం జరిగింది. అయితే కార్మికులు మొత్తం టోల్గా 30% మేర పెంచాలంటూ కూడా కార్మికులు ఒక పట్టున కూర్చున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఆ 3 సంవత్సరాలకు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళకు కొంత శాతం మేర పెంచే ఉంటుంది కాబట్టి ప్రతి 3 సంవత్సరాలకు 30% పెంచితే ఎక్కువ అవుతుంది కాబట్టి ఇప్పుడు పెంచలేమనే స్థితిలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అందరూ యూనియన్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. 4 రోజులుగా షూటింగ్లు బంద్ చేయడం వలన కొంత లాస్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ దర్శక నిర్మాతలు మాట్లాడి ఈ యొక్క విషయాన్ని కొరికొచ్చేలా చూడాలంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి చిన్న దర్శకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్మికులతోని అయితే మంతనాలు జరుపుతున్నారు. కార్మిక సంఘాలతో కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రోజు అయితే ఫిలిం ఛాంబర్ లో ఉన్నటువంటి ఎవరైతే దర్శక నిర్మాతలు ఉంటారో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా లేబర్ ఆఫీస్ కూడా వీళ్ళు అయితే జీతాలు పెంచాలి అంటూ కూడా లేబర్ ఆఫీస్ కూడా నిన్న ఫిర్యాదు చేశారు. కాబట్టి దానికి మొత్తం టోటల్గా చూసుకుంటే ఈ సమస్యకు మొత్తం కొలికి వచ్చే దిశగా ఈ రోజు జరిగే మీటింగ్ లో కీలకంగా మారనున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ఏమైనా చర్చలు ఉండే అవకాశం ఉందనుకోవచ్చు ప్రవీణ్? ఈ రోజు ఫిలిం ఛాంబర్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి కృష్ణానగర్ లో కూడా కొంతమంది కార్మికులతో పాటు కార్మిక నాయకులు అండ్ ఆ దర్శక నిర్మాతలను కూడా భేటీ అవుతున్నారు. భేటీ అయిన క్రమం లోపల వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కూడా చెప్పుకునే నేపథ్యంలో ఉన్నారు. 30% కాకుండా ఎంతో కొంత అయితే పెంచే విధంగా కూడా అయితే నిర్మాతలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు కొలిక్కి వచ్చే అంశంగా తెలుస్తుంది.